కట్టిండ్రి బేబీ సొమ్ములు పెట్టల్ల పెట్టుండ్రి నార వస్త్రములు ధరించి ఆగో గిరి పర్వతం కొండల మీద గుళ్ళు కడతాం 3 గుళ్ళల్లో మన కష్టాజీతంతో మనమే గుళ్ళు కట్టాలి గుళ్ళల్లో శివలింగాల ప్రతిష్టాపన చేసి ముదముతోడ 3 గుళ్ళు కట్టినట్టయితే ముగ్గురిట్లో ఒక్కరికి సంతానమైనది ఏ మేలు మనకు అని ఆ గడియ లోపల ఎర్రగొల్ల గంగురాజు 3 భార్యల అటువంటి తీసుకొని వెళ్ళిపోయి గిరి పర్వత కొండల మీద గుళ్ళు కట్టాల గోపురాలు కట్టన్నది 60 పొలలు కట్టిండు వాడే 60 పొలలు కట్టి ఆడమైన గండు పట్టుకొని ఆగో గిరి పర్వతం కొండల వేడికి వస్తున్నాడు ఎర్రగొల్ల గంగురాజు ఎట్లా వస్తున్నాడు మన కష్ట జీవితం కూడా మనమే ముందు పెట్టాలి 60 మొదలు పట్టిండు వాటమే కన్ను పట్టిండు పెంచినటువంటి ఆ గడియలో గంధరాజు ఏడు తట్టి వరకు గంగురాజు తట్టి వరకు ఎర్రగల్ల గంగురాజు చెవి ఇక్కడికి దగ్గర గిరిపర్వతం కొండలా వేటికి రా గంగురాజు వచ్చినాడు
ఆ ఎర్రగొల్ల గంగురాజు ఆ గిరి పర్వతం కొండల వేడి కట్టి ఆ కొండల మీద అటువంటి గుళ్ళు కడదాము 3 గుళ్ళు ముగ్గురయ్యాల పేర్ల మీద 3 గుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తుల పేరు మీద 3 గుళ్ళు కట్టాలి అది అటువంటి ఏనాడు పర్వతంలో వేడి కట్టి ఎర్రగొల్ల గంగురాజు మోటు బండలు కొట్టి మొనరమర్చినట్టు ఆ గుళ్ళు కట్టన్నాని ఆగో బండలు కొడుతున్నాడు ఆ గంగురాజు ముగ్గురు ఆడవాళ్ళు ఓ నాద ప్రాణేశ్వర పరాయి వాళ్ళు కట్టించిన గుళ్ళుగా కష్టాతీతంతోటి మనమే గుళ్ళు కట్టాలి ముగ్గురు అయ్యల పేరు వీణ ఈ గిరి పర్వతం కొండల వీణ 3 గుళ్ళు కట్టన్నాని ఆ రాజు గంగురాజు ఆటమైన గన్ను బట్టి 60 మొలలు బట్టి ఆగో అటువంటి ఒడ్డ పోసి పెట్టి ఆగో ఏనాడు గనక గన్ను చేత బట్టి మోటి బండ కొట్టంగా ముగ్గురు ఆడవాళ్ళు సిరుసుట్ట బట్టలు సిరుసు పైన పెట్టుకొని ఎన్నడు పని చేసినోళ్ళు కాదు పని చేసిన చేయంగా చూసినోళ్ళు కాదు అక్కలార చెల్లెలార మనకే వచ్చే కష్టము ఇక మన బ్రతుకు ఎంతము సంతాన పదము లేని మన బ్రతికి ఎందుకమ్మా మన బతుకు నవ్వుల పాలైతుంది 10 మంది మన బతుకు బలసనైపోతున్నది పోతే మన ప్రాణమే పోవాలి బ్రతుకుతే మనకు సంతాన ఫలము కలగన్నాని భర్త కొట్టిన మూటి బండలైనా నెత్తిలోన బలి వీటికి నెత్తిలోన పెట్టుకొని ఆ కొండల వీనికి ముగ్గురు ఆడవాళ్ళు అమ్మ బండలు మొయ్య బట్టనమ్మ రామరవు రామ మేడల్ల పుట్టినవు నాద మేడల్ల వెరిగినవు తినరాని అన్నవు తిన్నవు కట్టరాని వస్త్రాలు కట్టినవు పని లేదు పని ఏం కూడా కాదు నాదా మా చేతులకు గవ్వలు పొక్కులు పొడిసి పొక్కులు పొడిసిన వరుసలు గారుతున్నాయి నాద మేము బతికలేమని భర్త కాళ్ళ వీణ వరకు కన్నీరు తీస్తున్నారు ఆడవాళ్ళు ముగ్గురు భార్యల చిండ్రు గంగురాజు కాళ్ళ మీద పడి నాదా ఈ పని ఏంటంటే మా సాధ కాదు మా నుంచి కాదన్నారు
భార్యను అర్థం చేసుకున్నోడే భర్త అంటారు, భర్త బాధ అర్థం చేసుకున్నదే భార్య అన్నారు. సతికి పతి, పతికి సతి, భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మలోకాన్ని గెలవచ్చు, సతిమ్మ పురుషులు ఏకమైతే స్వర్గలోకాన్నే గెలవచ్చునాట. వామనాల మీరు కన్నీరు తీస్తే మనకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు ఏమవునో తెలియదు. ఆగో అందుకొన కాని ఆగో కలకోటి కాశంలో వినిపిస్తా, ఇలకోటి ఉప్పరంలో వినిపించి గిరిపర్వతం కొండల మీద గుళ్ళు పెడతానా అని కలకోటి కాశంలో వినిపించిండు, ఇలకోటి ఉప్పరంలో వినిపించిండు. గుళ్ళ చుట్టూ అందరూ ఉంటారని గుడి లోపల శివలింగాలు ఉంటాన ప్రతిష్టాపన అయ్యన్నాని ముగ్గురయ్యల పేరు మీద ఆగో 3 గుళ్ళు నిర్మిస్తున్నాడు ఎర్రగొల్ల గంగురాజు. రాజు తలుచుకుంటున్నారకేమి పొదవలేమో, రాజు తలుచుకుంటే తెప్పలకేమి పొదవలేమో. గిరిపర్వతం కొండల మీద 3 గుళ్ళు నిర్మించిండు, ఎలకోటి కాశంలో కలకోటి కాశంలో వినిపించిండు, ఎలకోటి ఉప్పరంలో వినిపించి 3 గుళ్ళను సిద్ధం చేసిండు. 3 గుళ్ళల్లో 3 శివలింగాల ప్రతిష్టాపన చేసిండు గంగురాజు. బ్రహ్మ పేరు మీద ఒక్క గుడి, విష్ణు పేరు మీద ఒక్క గుడి, శివుని పేరు మీద ఒక్క గుడి. 3 గుళ్ళల్లో 3 శివలింగాల ప్రతిష్టాపన చేసి ముగ్గురయ్యల పేరు మీద 3 గుళ్ళు కట్టి గంగురాజు అన్నాడు. ఏ మాణిక్య బ్రహ్మదేవి, ఏ చంద్ర బ్రహ్మదేవి దండం, మాణిక్య బ్రహ్మదేవి, సూర్య బ్రహ్మదేవి, మీరు ముగ్గురు ఈ 3 గుళ్ళల్లో మీరు పూజ కట్టాలి. నేను కటువంటి కచ్చల కాడ గండ్రు గంటలు కట్టి పరిపాలన చేస్తా. అందుకొరకని మీరు పూజ కడితే భగవంతుడు వచ్చి మాత్రం మీకు సంతానము కావాలి. ఒక్క రోజు కాదు, 2 రోజులు, 21 దినము రాక మంచి నీళ్లు నోట్ల పోయద్దు, నిద్ర అన్నం ఆహారం మరవాలి. మింగకుండా మీరు పూజ కట్టినట్లయితే 21 దినములాగా పూజ కడితే భగవంతుడు వచ్చి సంతానం ఇస్తారో బ్రతకాలి. ఒకవేళ భగవంతుడు వచ్చి సంతానం ఇయ్యని వెడల గుడి లోపల మీ ప్రాణం పోవాలి. గుడి లోపల మీ ప్రాణం పేరు తర్వాత దేవి కాడు నేను గండ్ర గొట్టలతో నరుకుని చచ్చిపోతా, ఇక్కడికి మన ఎర్రగొల్ల వంశం నిరవంశం అయిపోతుందిగా అని 3 భార్యలకు భయమయ్య పిండు ముద్రకెచ్చిండు, బుద్ధిమాన పిండు గంగురాజు. 3 గుళ్ళల్లో పూజలు కట్టుండ్రి, సంతానం అయితే తిరిగి ఇంటికి రండ్రి, లేకపోతే ఇక్కడ మీ ప్రాణం పోతే అక్కడ కచ్చల కాడ నరుక్కొని చచ్చిపోతా, ఈడికి మన ఎర్రగొల్ల వంశమే నిరవంశం అయిపోతుంది అని గంగురాజు 3 భార్యలకు బుద్ధి జ్ఞానం చెప్పి కచ్చరి కాడికి పోయి సత్య పరిపాలన చేస్తున్నాడు ఎర్రగొల్ల గంగురాజు. ఆగో అందమైన గుళ్ళను అటువంటి శృంగారించి గుళ్ళకు అటువంటి తెల్లంగా సున్నాలు కొట్టి ఆ గుళ్ళల్లో పూజలు గయ్యమన్నాడు. భర్త మాటలు విన్నాడవన్లైన అక్క మాణిక్య బ్రహ్మదేవి, మన భర్త ఏమన్నాడు ఇన్నవానే? ఏమన్నాడే? ఏదో ఒకటి అయితే అన్నాడు. ఏమన్నాడు? నువ్వు అందుకు అందరిట్లా పెద్దదానివి, పెద్దదాన్ని, బుద్ధిమంతురాలను, జ్ఞానవంతురాలను, తొలుసూరు బిడ్డను అని ఏమన్నాడు? ఏదో ఒకటి అయితే అన్నదే. ఏదో ఒకటి కాదే, సంతాన బలము కొరికి మా గుళ్ళల్లా పోయి పూజలు చేయండి. సంతాన బలము ఏ ఒక్కరికి అయినా సంతాన బలం అయితే తిరిగి మన ఇంటికి రమ్మన్నాడు. లేకపోతే ఆ శివలింగం కాన్నే శిర్సు గుద్దుకొని మన ప్రాణం తీసుకోమన్నాడు. మన మృతములు మునిగిపోవాలి, మన గతములు గాలిపోవాలి. మనం ఎందుకు ఉండి సచ్చిన్నాడు ఏడుసేటి బిడ్డలు లేరు, సచ్చిన్నాడు ఎత్తుకపోయి దానం చేసే కొడుకులు లేరు. మన బ్రతికెంది కానీ మన భర్త చెప్పిండు అక్కలారా, మనము గనక గుళ్ళకాడికి పోయి పూజలు చేద్దామని మాసిన బట్టలతోటి పోతే మర్యాద కాదా అని బట్టల తడిపెడి స్నానం చేసి తడివస్త్రం విడిచి పొడవస్త్రం కట్టి మాంసవల పడిచీర మడవల మిరియ కట్టి బొమ్మల కుంకో బొట్టు పెట్టి భారీ బొమ్మల బంగారు బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పెట్టుకొని చెంపల గంధం పెట్టుకొని 100 రూపాయలు బొట్టు పెట్టుకొని పూజా సమానం పట్టుకొని పూలు పత్రి పట్టుకొని గుళ్ళగాడికి వస్తున్నారు తల్లులారా. సోద్యాలో నాగమని అడవిలో
వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి 10 ఏళ్ల పబ్బతి బట్టి 5 ఏళ్ల ఆరతి బట్టి అక్కలార మన భర్త చెప్పినట్టు నిన్న మొన్నటోల కాదు వల్ల మనం నిజంగా అగో నిష్టతోటి నిండు మనసుతోటి పూజలు చెయ్యాలి మనము. అయితే అన్నది అంటారు కానీ నిండు మనసు ఒకటి ఉంటది, సగం మనసు ఒకటి ఉంటది. ఉండదా అని మనిషో కాడ మనసో కాడ ఉండరాదు. కథకాడికి వచ్చినప్పుడు నిమ్మలంగా ఆలోచన చేసి మంచిగా కదిలినప్పుడే అర్థమవుతుంది. ఇంటికాడేమాయను అదేటు వాయను ఇదేటు వాయను అని చెప్పి ఆలోచన ఉంటే ఆగో చిత్తం శివుని వీణ భక్తి చెప్పుల మీద అన్నట్టు అవుతుందమ్మా. భక్తి చెప్పుల మీద అంటే చిత్తం శివుని వీణ భక్తి చెప్పుల మీద అంటే మనం ఆ గుడికాడి పోతే రావే రావే అంటే గుళ్ళకి అత్తివి గుళ్ళ పూజ అంటే బయట చెప్పులు ఉన్నాయో పోయినాయో అని చెప్పి చెప్పుల మొక్కనే చూడబడి మాటి మాటికి నీ ముళ్ళేమన్నా పోతా నగానే మొన్ననే కొనుకొచ్చుకున్నా 350 రూపాయల చెప్పులు కొనుకొచ్చుకున్నా. నువ్వు పిలిచిన వాళ్ళు నీ మొక్కను చూసే వాళ్ళ కానీ మొల్లారదేప ఏ రంగా వచ్చిండో 300 చెప్పులు ఎత్తుకొని అయినాయి. అయినా అవు నాది ఉత్తగా చేసుకునేవేనా నా 300 రూపాయల చెప్పులు ఎవడో ఎత్తుకపోతే 1500 బూట్లు నేను ఎత్తుకొచ్చిన. ఆ బూట్లు పాడుగాను నేను ఆడోళ్ళ బూట్లు అనుకున్నా కానీ మోగోళ్ళ బూట్లు నేను వేసుకుంటున్నా టైట్ ఉంటాయి, నా మొగడికి ఎత్తిన లూజ్ ఉంటాయి. ఇవి ఏం చేయాలని బాగా చించంగా ముందు ముందు ఉచ్చే పొలగళ్ళకి అక్కరకత్తాయని 2 బూట్లను బీరోలో వేసి తాళం వేసిన. నీకు కావాలంటే చెప్పు ఒక చిత్త ఒకటే చేసుకుంటున్నా. అరే నీకోటి నాకోటి అవుతుంది. గట్లనా ముందు ముందు ఉంటే పొలం ఇప్పుడు కాదు ఇక ముందు ఇప్పుడు కావాలి ఎందుకు 30 ఆది పరంగా పింఛన్ వచ్చే వరకు అయితే పొలగల్ల పాల డబ్బాల కన్నా అక్కడికి పింఛన్ పైసలు పైసలు ఇప్పుడు అద్దా ఇప్పుడు అద్దే ఆయన ఇప్పుడు అంటే నువ్వు కలర్ పోతావు బిడ్డ. అబ్బో కనకుంటేనే ఇట్లుందా. సరేనమ్మ బిడ్డలా అటువంటి అక్కలార మనం నిండు మనసుతోటి పూజలు చెయ్యాలి. మరి సంతాన బలము కలిగితే ఇంటికి రమ్మన్నాడు, లేకపోతే మన ప్రాణము తీసుకోమన్నాడా అని గుళ్ళను శుద్ధి చేసి అభిషేకాలు చేసి అర్చనలు చేసి గుళ్ళల్ల పూజలు చేద్దామా అని బ్రహ్మ పేరు విన ఒక గుడి, విష్ణు పేరు విన ఒక గుడి, శివుని పేరు విన ఒక గుడి, 3 అయ్యల పేరు విన ముదముతోటి 3 గుళ్ళు కట్టించిండు మన భర్త గంగురాజు. శంకరుని గుడిలోన పూజలు చెయ్యన్నంటే శంకరునికి అభిషేకం అంటే ఇష్టము. శంకరునికి అభిషేకం అంటే ఏంటిదో కాదు, చెంపటి నీళ్లు కొట్టబోయి లింగం మీద దారి దిగిపోకుండా పోసేదాన్ని అభిషేకం అంటారు.